ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు శుక్రగ్రహము జూన్ 30వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తుంటాడు. అదేవిధంగా 26వ తేదీ జూలై తర్వాత నుంచి గురువుతో కలుస్తున్నాడు. అంటే ఒక శుభగ్రహంతో మరొక శుభగ్రహం యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది. యోగము అనేటువంటిది ఏమిటంటే ఏ రాశిలో గ్రహం ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, మరొక గ్రహంతో ఎలా కలిసింది, దీనివల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి. దీనికి సంబంధించినటువంటి విషయంలో మీకు ద్వాదశ లగ్నముల వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్ర గురువులు కలవడమే కాకుండా కుజకేతువులు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ. కాకపోతే 28 జూలై నుంచి మారిపోతున్నారు. సో దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు. ఈ రాహువు శని వక్రించి రాహుతో కూడా కనెక్ట్ అవుతున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ కలయికలు ఏవేవైతే గ్రహాల కలయికలు శుక్రుడు ఓన్ హౌస్లో ఉండడం వల్ల కలిగే ఫలితాలు మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని రాశి గురించి తెలుసుకుందాం. తులా లగ్నము, తులారాశి. మీకు శుక్రుడు 8వ స్థానంలోకి వస్తున్నాడు. సో అష్టమ స్థానంలో ఉండే శుక్రుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? అది ఓన్ హౌస్ అయింది. ఓన్ హౌస్ అవ్వడానికి అలాగే మీకు మిగతా గ్రహాల్లో ఉండడం చాలా తేడా ఉంటుంది. ఇది ముఖ్యంగా మీకు జూన్ 30వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితి ముఖ్యంగా పాజిటివ్ ఏమిటి అంటే పూర్వీకుల ఆస్తులు, ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో, గృహం కావచ్చు, వాహనం కావచ్చు, ఏదైనా ఎనీ ఆస్తి తాతగారికి సంబంధించిన విషయంలో కొంత పాజిటివ్గా జరుగుతాయి. అలాగే మీకు కాస్త గృహయోగాన్ని, వాహన యోగాన్ని కూడా ఇక్కడ అష్టమంలో ఉండే శుక్రుడు ఇస్తాడు. కాకపోతే అష్టమ శుక్రుడు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్తుండాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ శుక్రుడు ఇక్కడ 26 జూలై వరకు వృషభంలో ఉండి తర్వాత భాగ్యంలోకి వెళ్తాడు. భాగ్యంలో 2 శుభగ్రహాలు ఉండడం అనేటువంటిది కొంత అదృష్టం కలిసి వచ్చేటువంటి విషయంగా శాస్త్రంలో చెప్తుంటారు. కాబట్టి కొంత లక్కీగా కొంత కలిసి వస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా లోన్స్ కూడా కావచ్చు, కొన్ని కొత్త పరిచయాలు కూడా అవ్వచ్చు. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే శని రాహువులు పంచమంలో రాహు ఉంటే శని వస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా మీ జన్మజాతకంలో పర్సనల్గా సంతానం విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నట్లయితే ఇప్పుడు ఉండే శని రాహువులు మీరు ఏదైనా సంతానం ప్రయత్నం చేసే విషయంలో ఈ 4.5 నెలలు అంత అనుకూలంగా లేరు చెప్పాలంటే. ఎందుకంటే శని రాహువులు కలయిక అనేటువంటిది అదొక యోగం. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ముఖ్యంగా కొత్త ఫ్రెండ్స్, ఆన్లైన్లో కొత్తగా ఎవరైనా పరిచయం ఏర్పడడం, ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు లాభంలో కుజుడు కేతు ఉండడం మంచిదే. కాకపోతే ఎంతైనా ఈ శని దృష్టి ఉంది కాబట్టి కొంచెం మనం లాభాలు ఎక్కువగా వస్తాయి, మనకేదో లాభం వస్తుందనే ఆశతో మనం చేసేటువంటి విషయాలలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా దుర్గా ఆరాధన, కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శుక్రగ్రహం గనక మీ జన్మజాతకంలో ఓన్ హౌజెస్లో ఇప్పుడు గోచారంలో ఎలా అయితే వృషభంలోకి వెళ్ళాడో అలా ఓన్ హౌజెస్లో కనుక ఉన్నట్లయితే ఇంకొంచెం యాక్టివ్గా అవుతుంది. ఇక్కడ శుక్రగ్రహం విషయంలో కానివ్వండి, శనిగ్రహం విషయంలో కానివ్వండి, చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. శని అనగానే పూర్తిగా బాగోదు అనుకుంటారు, శుక్రుడు అనగానే చాలా బాగుంటుంది అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు బాడీ పార్ట్స్లో కూడా శుక్రుడు కారకత్వాలు ఉంటాయి. అలాగే కిడ్నీసు, దృష్టి, ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు. ఇప్పుడు కిడ్నీలు కొంతమందికి 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మరి కొంతమందికి 20-30 ఏళ్ళకే ఇబ్బంది పడతారు. అంటే ఏమిటి? దాని మీద ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది మెడిసిన్స్ ద్వారానో ఇంకోటి మీకున్న అలవాట్ల ద్వారానో.
మరి అందరికీ కిడ్నీలు ఎందుకు అలా పనిచేయమంటే అది ఉండే బలాన్ని బట్టి. అందరికీ దృష్టి ఎందుకు షార్ప్గా ఉండదంటే అది ఉండే షార్ప్ కళ్ళని వాళ్ళు ఎంతవరకు కాపాడుకున్నారు, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు అనే దాని మీదే. ప్రతి గ్రహము కూడా రవి దగ్గర నుంచి కేతు వరకు కూడా ప్రతి గ్రహము దాని కారకత్వాలు ఇస్తుంది. అయితే శుక్రుడు మాత్రం బాగున్నాడు అంటే మీ జన్మజాతకంలో బాగుండడం అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి. అందరూ ఏకాదశంలో అన్ని గ్రహాలు బాగుంటాయి అంటాడు, కానీ శుక్రుడికి ఏకాదశం పనికిరాదు, 6వ స్థానం పనికిరాదు శుక్రుడికి. 12వ స్థానం బ్రహ్మాండంగా పనిచేస్తుంది శుక్రుడికి, ఎందుకంటే సుఖాలను ఇచ్చే కారకుడు. కాబట్టి 12 శుక్రుడు మంచి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. మిగతా ధనస్థానము, లేకపోతే 4వ స్థానము, 5వ స్థానం ఇవన్నీ కూడా ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు. కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ లేదు అని బాధపడుతుండేటువంటి వారు, లేదా ధనము లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు, వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుండేటువంటి వారందరికీ కూడా శుక్రగ్రహం ఎక్కడో దగ్గర ఇబ్బంది అయింది, లేదా స్త్రీ వల్లే శాపము. చూడండి, ఒక్కోసారి స్త్రీ శాపం ఉందండి, అందుకే నాకు ప్రతిసారి లేడీస్ ఇబ్బంది అవుతుందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. అంటే దాని అర్థం ఏమిటి? స్త్రీకారకుడైన శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు. పాపగ్రహాల మధ్యన ఉండడము, 6వ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉండడము, ఏకాదశంలో ఉండడము. చాలామంది ఏకాదశి అంటే మంచిది అనుకుంటారు, కానీ శుక్రుడికి మంచిది కాదండి. అందరికీ మంచిదే, కానీ శుక్రుడికి మంచిది కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎనీ మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న జాతకంలో ఏకాదశ శుక్రుడు 90% ఆఫ్ జాతకాల్లో ఉంటారు. రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను మీకు. శాస్త్రంలో కూడా ఉన్న విషయమే, నేను చెప్తున్నటువంటిది కాదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రగ్రహ బలం పెరగాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి, లగ్జరీ కావాలి, సుఖాలు కావాలి అనేటువంటిది ఉంటుంది. కంఫర్ట్, గృహము, వీటన్నిటికీ కారకుడు కాబట్టి శుక్రుడు. మీరు అసలు మీ శుక్రగ్రహం ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయింది, ముఖ్యంగా రవితో కంబస్ట్ అవుతాడు ఎక్కువగా. అంటే అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి, కారు ఉంది కానీ అది రిపేర్ పక్కన ఉంది అంటుంటాడు, గృహం ఉంది కానీ అందులోకి వెళ్ళలేకపోతున్నా అంటాడు, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఎందుకో జీవిత భాగస్వామి దగ్గరగా లేరంటుంటారు. బికాజ్ ఆఫ్ శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల. ఎవరితో అవుతాడు? సూర్య భగవానుడి ద్వారా శుక్రుడు ఎప్పుడైనా కంబస్ట్ అవుతాడు. సూర్యుడు వల్ల చాలా గ్రహాలు కంబస్ట్ అవుతాయి, గురుమౌర్జమి, శుక్రమౌర్జమి, ఇలా చాలా ఉంటాయి. బట్ శుక్రుడు పర్టికులర్గా ఎక్కువ కంబస్ట్ అవుతాడు అన్ని గ్రహాల కంటే కూడా. అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అంటే సూర్యుడికి శుక్రుడికి 10 డిగ్రీల లోపల, 8 డిగ్రీలు మినిమం లోపల కనుకుంటే అది కంబస్టం తీసుకోవాలంటే, ఉదాహరణకి ఒక రాశిలో ఎనీ రాశి 12 రాశిస్లో ఏదైనా ఒక రాశిలో రవి ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఉన్న డిగ్రీలు, రవి ఉన్న డిగ్రీలు 8 డిగ్రీస్ లోపల కనుకుంటే అది కంబస్ట్ అయిందని అర్థం చేసుకోవాలి. కొన్ని యాప్స్లో 10 డిగ్రీస్ 15 డిగ్రీస్ దాటినా కంబస్ట్ అని ఇస్తారు, అది కాదు ప్రామాణికము, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏంటంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో లలితా సహస్రనామాలలో ఎటువంటి నామస్మరణ చేయాలి? ఓం శ్రీమాత్రే నమః, ఇది ప్రధానంగా చేయండి. లేదు కొంచెం కేతువుతో కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి, జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది. ఈ యొక్క విషయాలను చూసుకోవాలి. ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి లేదా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ముఖ్యంగా అక్క చెల్లెలతోనే జీవిత భాగస్వామితో వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉండడము, కొంచెం ముక్కుసూటిగా ఉండడం, అసలు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం, ప్రతిదానికి ఘర్షణ పడడం జరుగుతుంటాయి. అలాంటప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ శుక్రుడు ఎక్కడో మీకు పాపగ్రహాల నడుమ ఉన్నాడు, శని కుజులతో ఎక్కడో ఉన్నాడు. అప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడం, అంటే నువ్వులు కందులు దానంగా ఇవ్వడం, నవగ్రహాల్లో కుజగ్రహము శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం, ఇవి చేస్తుండాలి. మరి గురు శుక్రుల కలయిక మీ జన్మజాతకంలో కనుక మీ పర్సనల్ చార్ట్లో మిథునంలో కానీ, తులలో కానీ, లేకపోతే కన్యలో కానీ, కుంభంలో కానీ, ధనస్సులో కానీ, లేదా మీనంలో కానీ ఉన్నట్లయితే ఈ గురు శుక్రుల కలయిక ఎప్పుడైతే మీకు జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ నుంచి దాదాపుగా గురు శుక్రులు కలుస్తున్నారు కాబట్టి జూలై 26 నుంచి ఆగస్టు 20 వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొన్ని పాజిటివ్స్ని ఇస్తుంది. సో ఫైనల్గా ఏంటి, మీకు శుక్రుడు బాగుండాలంటే అమ్మవారి ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. దీంతోపాటు ఫైనాన్షియల్కి ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అనే నామస్మరణ చేయండి. దీంతోపాటు శుక్రవారాలు చపాతీ నూనె వేయకుండా ఒక 3 చపాతీలు తయారు చేసి దానికి తేనె పూసి గోవుకి తినిపిస్తూ సాక్షాత్ సకల దేవతలు అమ్మవారి స్వరూపమైనటువంటి గోవులకు తినిపిస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు
అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.